ఈ ఊర్లో చికెన్, సిగరెట్, మందు ఈ 3 బ్యాన్. హిమాలయన్ 450 దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. దారులు 2-3 ఉంటాయంట. ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొద్దంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక అబ్బాయి అయితే కింద ఉన్నాడు పాపం, యాక్సిడెంట్ అయింది. ఫేస్ మొత్తం క్రాచెస్ వచ్చేసినాయి. అంటే అయితే ఏడుస్తుంది, దాన్ని డైరెక్ట్ గా చూసిందంట. 7 o'clock అక్కడ వెదర్ ఒకసారి ఊహించుకోండి, 20,000 feet అబౌవ్ ద సీ లెవెల్ లో. సో చాలా క్రిటికల్ గా ఉంటుంది సిచ్యువేషన్. సో ఈ రోటీస్ ఏంటంటే ఇందులో ఉన్నాయి, దెబ్బ ఉన్నాయి రోటీస్. ఇది ఎగ్ బుర్జీ అంట. ఎగ్ బుర్జీ నేనా బ్రో? ఇది ఎగ్ బుర్జీ. సో ఇది లదాఖ్ స్పెషల్ రోటీ అంట, కంబీర్ అంటారు. సో ఇది చాయ్ కూడా తెచ్చి ఇచ్చేసింది ఒకటి. సరే కడదాం. ఎలా ఉంది బ్రో? రకరకాల. సో ఏంటి బ్రో పేరు? ఏదో మర్చిపోయినా. దీని బ్రో కంబీర్ రోటీతో ఎగ్ బుర్జీ కూడా చాలా చాలా కలర్ఫుల్గా బాగుంది. ఒక్క రోటీ సరిపోద్ది, ఒకటే సరిపోద్ది. సో దిస్ ఈస్ ద టైమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సిన్స్ లాస్ట్ 10 years. 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ రోజు కోసం. సో ఆ అడ్వెంచరస్ డే ఈ రోజు అయితే వచ్చింది. ఉమ్లింగ్లా పాస్, ఎవరీ బైకర్స్ డ్రీమ్. లదాఖ్ సర్క్యూట్ ఫుల్ గా ప్రాపర్ గా కంప్లీట్ అవ్వాలంటే ఉమ్లింగ్లా పాస్ కంప్లీట్ అవ్వాలి. ఉమ్లింగ్లా పాస్ కంప్లీట్ అవ్వకుండా లదాఖ్ సర్క్యూట్ కంప్లీట్ అవ్వదు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హనత్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ న్యూమా. సో కరెంట్లీ మనమైతే న్యూమాలో ఉన్నాం. కొంతమంది న్యూమా అంటారు, మరి కొంతమంది క్యూమా అంటారు. సో ఏది పిలిచినా ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో అయితే ఉన్నాం. టైం వచ్చేసి 7 o'clock అవుతుంది. యాక్చువల్లీ ఈ రోజు హ్యాండ్లే లో స్టే చేయాలి. రొటీన్ గా ఉంటుంది, ఎందుకంటే హ్యాండ్లే లో 2 days ఉండాలి. ఉమ్లింగ్లా పాస్ కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి అదే లొకేషన్ లో ఉండాలి. కాబట్టి ఈ రోజు ల్యూమాలో స్టే చేసి ఇప్పుడు ఉమ్లింగ్లా పాస్ కి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ హ్యాండ్లో స్టే చేస్తాం అనమాట ఈ రోజు నైట్కి. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అండ్ కమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి ఇంకా బూస్ట్ అప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ హ్యారీ 46. चलो से 80 किलोमीटर है हानले से 80 किलोमीटर. इधर से हानले 50-60 किलोमीटर वैसे 1-1.5 घंटा लगेंगे. 10 बजे तक पहुँचेंगे हम हानले. అదే 70-80 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ లాస్ట్ వీడియోలో మేముంటున్న హోమ్ స్టే టూర్ చేసిన, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వీడియోలో చూడండి. లాస్ట్ వీడియోలో ఎండింగ్లో చూడండి. అంత ల్యాగ్ అయితే చేయలే, ఫస్ట్గా చెప్పేసిన. అండ్ సో షార్ట్గా కొంచెం మెస్సీగా ఉంది. మా బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు, చాలా బాగుంది. సో ఇలా ఉంటుంది ఈ బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్, అది కిచెన్, అక్కడ డైనింగ్ అనమాట. ఇలాంటి డైనింగ్. ఆ వెనకలు ఇంకొకటి ఉంది, ఇది బాత్రూమ్. వెనకలో ఇంకొక బాత్రూమ్ ఉంది, ఇది ఇంకొక బెడ్రూమ్. సో స్టార్ట్ అవుతున్నాం. చాలా లేట్ అయిపోయింది. చాలా బాగుంది హోమ్ స్టే. అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆమె పేరు డిస్కెట్ అంట. వీడియో షూట్ చేసుకుంటానంటే వద్దాను, స్టార్ట్ చేసి పెట్టేసా, మళ్ళీ ఆఫ్ చేసా. అండ్ మార్నింగ్ బ్రీత్ తీసుకోలేకపోయినా, అందుకే ఆక్సిజన్ పెట్టించుకున్నా. ఇంకా అంటే ఎక్కువ పని చేస్తే ఇదైపోతుంది అనమాట. సో చలో, జై శ్రీరామ్. నైన్ 9:30 అవుతుంది టైం, చాలా లేట్ అయిపోయింది. బుద్ధిస్టులు చాలా ఎక్కువ ఉంటారంట. ఆల్మోస్ట్ 98% అందరూ బుద్ధిస్టులే అంట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఊర్లో చికెన్, సిగరెట్, మందు ఈ 3 బ్యాన్. ఇవేవి దొరకవు ఇక్కడ. బయట నుంచి తెచ్చుకుంటే తాగొచ్చు, అదేం చెప్పలేదు ఆవిడ. చాలా బాగుంది. నేను వీ కెన్ గో ఫ్రమ్ హియర్. సో అటు వెళ్తే ల్యూమా టౌన్లోకి వెళ్తాం అనమాట. ఇటు అయితే డైరెక్ట్గా అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా హాన్లేకి వెళ్ళిపోవచ్చు. హాన్లే రైట్ సైడ్ న్యూమా టౌన్ వస్తుంది. సో న్యూమా టౌన్ బాగుంది, అంటే చిన్న ఊరైనా కూడా బాగుంది. కంప్లీట్గా అవన్నీ మిలిటరీ క్యాంప్స్ అనమాట. చాలా సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ఇదంతా చైనా బార్డర్. ఆ కొండ కనిపిస్తుంది కదా పైన, అదంతా చైనా బార్డర్. చాలా సెక్యూర్గా ఉంటుంది అనమాట ఈ ఏరియా. హిమాలయన్ 450.
నెక్స్ట్ లెవెల్ బైక్ ఉంటుంది ఇది. దీని రైడింగ్ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంటుంది. 450cc. దీని సస్పెన్షన్ వేరే లెవెల్ అనమాట. వెళ్తూ ఉంటే ఒక 500-600-700 కిలోమీటర్స్ ఆరామ్స్ అట్లా వెళ్తూ ఉండొచ్చు. చూస్తేనే వేరే లుక్ ఉంటుంది. హిమాలయన్ 450 చాలా రోజులు అనుకుంటున్నా ఈ బైక్ని ఎక్కి రైడ్ చేయాలన్నట్టు, బట్ ఈరోజు కుదిరింది. ఈరోజు రూటు ఇన్ని రోజులు చేసినంత ఒక ఎత్తు, ఇప్పుడు చేసేది ఒక ఎత్తు అనమాట. అంత అడ్వెంచరస్గా ఉంటుంది, ఇద్దరం ఉంటుంది రూటు. ప్రాపర్ చైనా బార్డర్కి అయితే వెళ్ళిపోతాం మనం ఇప్పుడు. సో మన ఇండియన్ ట్యాంకర్స్ అవి ఇవి మనకు లక్కీగా ఉంటే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి హాన్లే వరకు వెళ్ళిపోయి హాన్లే నుంచి మళ్ళీ 60 to 70 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ 160 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈరోజు. ఆ 160 కిలోమీటర్స్ ఒక 500 కిలోమీటర్స్ లాగా ఉంటుంది. ల్యూమా అనే విలేజ్ మొత్తం ఎడారి మీద ఉంటుంది, అసలు ఏమీ ఉండదు. మొత్తం కంప్లీట్ డెజర్ట్లా ఉంటుంది ల్యూమా. ఒక టైప్ ఆఫ్ రాజస్థాన్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట మిలిటరీ బేసెస్ అన్నీ. సో సుమారుగా ఒక 2 కిలోమీటర్స్ లాంగ్ వరకు ఉంటాయి. చాలా సెక్యూర్డ్ ఏరియా ఇది, రిమోట్ ఏరియా, సెక్యూర్డ్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని బార్డర్ లైన్స్ ఉంటాయి కాబట్టి. వచ్చేసి ల్యూమా బ్రిడ్జ్ అనమాట. ఇటుకి వస్తే న్యూమా వస్తుంది, అటు వెళ్తే హాన్లే, అటు వెళ్తే ప్యాంగాంగ్ లేక్ వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ల్యూమా బ్రిడ్జ్ అనమాట. చాలా కంజెస్ట్ ఉంటుంది, కొంచెం చిన్నగా. ఇప్పుడు కరెంట్లీ మనం వచ్చేసి ఐ థింక్ 14,000 ఫీట్ హైట్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఇంకా 6,000 ఫీట్ హైట్కి వెళ్తున్నాం. దట్ టు కంప్లీట్ ఫుల్ ఆఫ్ అడ్వెంచరస్ రోడ్లో అయితే పోతాం అన్నమాట ఈరోజు. దారులు 2-3 ఉంటాయంట. ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొద్దంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ర్యాంగో, ద విలేజ్ నేమ్ ఈజ్ ర్యాంగో. 4-5 ఇల్లులు ఉన్నాయి, అవి కూడా ఆల్మోస్ట్ ఏమంటారు తెలుగులో శిథిలావస్థలోకి అయితే వచ్చినాయి. సారీ, నాకు తెలుగు కొంచెం అటు ఇటు ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇటుకల పైన సిమెంట్ వేయరు, నార్మల్గా కట్టేసి ఉంటారు. సిమెంట్తో ప్లాస్టింగ్ చేసి కలర్స్ పూసే ఇల్లు చాలా తక్కువ, అన్నీ ఓల్డ్ హౌసెస్ లాగా ఉంటాయి. రాజస్థాన్లో ఎడార్లలో ఇల్లు ఉంటాయి కదా, అట్లుంటాయి ఇక్కడ. రిమోట్ విలేజెస్. అండ్ వన్ మోర్ థింగ్, కాఫీ, టీ, బొకడా, భోషానాలు ఏమి దొరకవు. మనం తమిళనాడుకో కేరళకు వెళ్ళినప్పుడు అడుగడుగునా ఉంటాయి కదా కేఫ్లని, చిన్న చిన్న డాబాలు, అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే హై సెక్యూర్డ్ ఏరియా కదా, కొంచెం వీళ్ళు అలాగే ఉంటారు. సో ఇటొక రూట్ ఉంది, అటు హాన్లే అని బోర్డు ఉంది, వెల్కమ్ టు హాన్లే అన్నట్లు. సో ఇటు కూడా ఒక రూట్ ఉంది. సో మన మార్చిలో వచ్చేసి కన్ఫ్యూజ్ అయిపోయినాడు. నిన్న కూడా మన బ్యాచ్ అందరూ వెళ్ళిపోయారు కదా, దాదాపు 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా తిప్పినాడంట. 25 కిలోమీటర్స్ వచ్చి మళ్ళీ 25 కిలోమీటర్స్ వెనక్కి వెళ్ళిపోయినాడంట. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా. సో అందుకన్నట్లు ఎవరు నమ్మట్లే అన్ని, ఈయన అనమాట. సో ఇక్కడైతే మ్యాప్స్ ఇచ్చారనమాట హాన్లేకి ఎలా వెళ్ళాలన్నట్టు. స్పాన్సర్డ్ బై రాయల్ ఎన్ఫీల్డ్. సో ఆ కార్ అవుతానైతే చెప్పాడనమాట, ఇట్లా వెళ్ళిపోవాలి హాన్లేకి. శాండ్ మౌంటైన్
ఫుల్ శాండ్. ఈవినింగ్ టైమ్స్ అయితే గాలికి మట్టి రోడ్డు దాటుతూ ఉంటుంది, సూపర్ ఉంటుంది వ్యూ. ఇప్పుడు అంత గాలి ఏం పెట్టట్లా, ఇంకా కొంచెం పై ఆల్టిట్యూడ్లోకి పోతే అది కూడా స్టార్ట్ అయిపోతుంది గాలేమో. కానీ ఈ బ్రీతింగ్ ఇష్యూస్ చాలా వస్తాయి. కంప్లీట్ శాండ్ మౌంటైన్స్ ఆడ వరకు ఉంది. ఆల్మోస్ట్ రీచ్డ్ హాన్లే, ఇంకా 1 కిలోమీటర్ ఉంది. సో అది వచ్చేసి హాన్లే మిలిటరీ స్టేషన్ అనమాట. వెనకాల కూడా ఒకటి పోయింది మిలిటరీ స్టేషన్, ఇక్కడ కూడా ఒకటి ఉంది. వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా 43 కిలోమీటర్స్ ఈ శాండ్ హిల్సే ఉన్నాయి అనమాట. యూట్యూబ్లో వైరల్ అయిపోతావు బ్రో నువ్వు. రికార్డ్ చేస్తున్నా బ్రో, వైరల్ అయిపోతావు బ్రో నువ్వు. పొగ లేకపోతే ఉమ్లింగ్ లాకైతే స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి దాదాపు 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 2 రూట్స్ అయితే ఉన్నాయి ఉమ్లింగ్ లాక్ వెళ్ళడానికి. ఒకటి ఇది ఈ రూట్ ఉంటుంది, ఒకటి ఆ రూట్ ఉంటుంది. ఆ రూట్ చాలా 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 దరిద్రంగా ఉంటుంది. ఈ రూట్ కూడా దరిద్రంగా ఉంటుంది, కొంచెం తక్కువ దరిద్రంగా ఉంటుంది. సో ఆ స్నో చూడండి, స్నో చూస్తేనే వణుకొస్తుంది సగం. అమ్మ ఈరోజు స్నో ఎక్కువ పడినట్లుంది. మనం స్టార్ట్ అయ్యేదే కొంచెం లేట్గా స్టార్ట్ అయినాము, కరెక్ట్ టైంలో పోతాము. మంచి స్నోఫాల్ అయితే ఉంటుంది, చూడాలి ఎలాంటి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది ఈరోజు. ఒక అబ్బాయి అయితే కింద ఉన్నాడు పాపం, యాక్సిడెంట్ అయింది. టర్నింగ్లో స్లో చేయకుండా అట్లా వెళ్ళిపోయినాడంట పాపం. ఫేస్ మొత్తం స్క్రాచెస్ వచ్చేసినాయి. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినారు. మొత్తం అంతా ఇక్కడ గ్యాదర్ అయిపోయినాం. 2 o'clock అవుతుంది. సో నాకు అర్థం కావట్లా మరి. అంటే అయితే ఏడుస్తుంది, దాన్ని డైరెక్ట్గా చూసిందంట. మై గాడ్, వీడు మార్షల్ వీడు యాక్చువల్లీ అందరినీ చూసుకుంటూ నిదానంగా వెళ్ళాలి. వీడు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్గా వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉంటున్నాడు. అవులేగాడు. मैं जस्ट पीछे था, मैं खुद बचा ना, यही वजह आल्टो है। हाँ, मेरे को ये नहीं पता, नंबर नहीं देखा मैंने, पर रेड कलर की थी इतना पता। ఈ రోజు అయితే నాకు తెలిసి వెళ్ళలేము, ఎందుకంటే ఆల్రెడీ 3 అవుతుంది టైము. ఆ యాక్సిడెంట్ అయితే పర్సన్ అక్కడ ఉన్నాడు అనమాట. మొత్తం ముఖం అంతా ఇదైపోయింది పాపం. ఈరోజు అవ్వదు బ్రో అసలు. ఒకసారి టెంపరేచర్ చూడండి, ఒకసారి వెదర్ ఎట్లుందో. ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయితే 4 hours పడుతుంది. 3 o'clock అవుతుంది. 4, 5, 6, 7కి అక్కడ రీచ్ అవుతాం. 7 o'clock అక్కడ వెదర్ ఒకసారి ఊహించుకోండి, 20,000 feet అబౌవ్ ద సీ లెవెల్లో. సో చాలా క్రిటికల్గా ఉంటుంది సిచ్యువేషన్. ఫస్ట్ మన దగ్గరికి రావాలి వాడు చెప్పినాక అనిపిస్తుండు. అది నాన్న ఫస్ట్ వీడికి ఎందుకు పిలిపించిన రీజన్ ఏంటి, వీడికి రూట్ చూపిమని. సరే పోదాం. వరస్ట్ మేనేజ్మెంట్ అసలు. ఇదే రూట్లో మనం సేఫ్టీగా వద్దామని ఒకే ఒక ఆలోచన, కానీ ఇంత వరస్ట్ మేనేజ్మెంట్కి అవ్వలేగల అసలు. ఉమ్లింగ్లో క్యాన్సిల్ అయితే అస్సలు నా జీవితంలో ఇంత రిగ్రెట్ ఫీలింగ్ నా జీవితంలో ఎక్కడ ఉండదు. నా డ్రీమ్ ట్రిప్ అది, నా డ్రీమ్ డెస్టినేషన్ అతను తీసుకెళ్తున్నారు. టర్నింగ్లో ఫాస్ట్గా వచ్చేసాడంట, హ్యాండేజ్ చేయలేక కింద పడ్డారు. ఏంటి మరి ఇప్పుడు వాడు వెళ్తున్నా అంటున్నాడు కదా, వాడు మార్షల్ వాళ్ళందరూ. फोन कहाँ है भाई, फोन का मैं छोड़ा हमको तो नहीं हुआ। अरे वो गाड़ी అర్థం కావట్లా. అగైన్ న్యూమార్క్ అయితే వెళ్దాం అంటున్నారు ఫైనల్గా. అసలు ఏంటి నాకు అర్థం కావట్లా. ఉమ్లింగ్లో లేకుండా దాకా ఎట్లా ఫినిష్ అవుతుందిరా బాబు. రూట్ తెలియదు యాక్చువల్లీ, మ్యాప్స్లో కూడా రూట్ చూపించదు. సో అందుకన్నట్లు వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ లేకపోతే వెళ్ళిపోవచ్చు. ప్లాన్ ఉంది, రేపు మార్నింగ్ ఉమ్లింగ్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఆన్ ద వే టు సర్చూలో ఎక్కడైనా స్టే తీసుకొని నెక్స్ట్ డే సర్చూకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మనాలికి వెళ్ళిపోవచ్చు.
पहले एक ग्रुप में डाले, 2 ग्रुप है, ग्रुप 1 ग्रुप 2, एक ग्रुप को एक मार्शल है, ग्रुप 2 को मार्शल के भाई हमारा मार्शल है एक्चुअली मनोज पर क्या करे ये मार्शल लगा के मनोज क्या करा